వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఫ్లాట్లు వేసి యథేచ్ఛగా విక్రయం అడ్డుకున్న దళిత నాయకులు. అవ్వతాత కళ్ళల్లో ఆనందం, ఇచ్చిన హామీని నెరవేర్చిన చంద్రబాబు. ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. సీఎం ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెద్ద వాలంటీర్ల ఉదయం 6 గంటలకి ఇంటింటికి పింఛన్ అందజేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. పెనుమాకలో లబ్ధిదారులు ఇంటికి వెళ్లి పింఛన్ అందజేసిన సీఎం చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందజేసిన సీఎం చంద్రబాబు నాయుడు. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి సార్ కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి, మరి మాకు మా ఆయన చుట్టూ మా ఆయన చచ్చిపోయాడు కదా సార్, అందుకని మా నాన్న ఉన్నారు. నా దగ్గర బతుకుతుందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్లకు కూడా అనుకున్న వాళ్ళ స్వామి ఇంకా పెడితే మాట్లాడేది చెప్తా ఉంటాను. అమ్మ ఈ సైడ్ పడిందా? అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వేములవాడ రాజన్న ఆలయ గోశాలను విజిట్ చేసిన సీఎం ఓఎస్టీ శ్రీనివాస్. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు ఆలయ అధికారులతో సమావేశం. సీఎం ఓఎస్టీ కామెంట్స్. సీఎం ఆదేశాలతో రాజన్న గోశాలను సందర్శించాను. రాజన్న ఆలయానికి రాజన్న కోడలు ఎంతో ప్రాముఖ్యం. సీఎం ప్రత్యేకంగా స్వయంగా చెప్పారు. ఇదివరకు గోశాలను ఎండోమెంట్ కమిషనర్ విజిట్ చేశారు. 400 ఉండాల్సిన గోశాల షెడ్లో 1500 వరకు ఉన్నాయి. కొంత అనారోగ్యం కారణంగా కోడలు మృతి చెందుతున్నాయి. బురద నీరు లేకుండా సీసీ రోడ్డు నిర్మాణం, గోశాల ఆధునీకరణ కోసం మరిన్ని నిధులు వేచి చూస్తున్నాము. కోడెల సంరక్షణ కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మళ్లీ రైతులకు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాచన్న గోశాలలో పర్మనెంట్ గా వైద్య సిబ్బందిని నియమిస్తాం. భక్తుల మనోభావాలను గౌరవించేందుకు ప్రతి చర్యలు తీసుకుంటామని అన్నారు. రివ్యూ జరిగినప్పుడు
గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు వేరే రాజన్న ఆలయాన్ని భక్తులకు శీఘ్ర దర్శనం కావింపజేయడానికి భక్తులకు వసతి కల్పించడంలో ప్రత్యేక దృష్టి పెడుతున్నాడని చెప్పిన మాట. దానికి అనుగుణంగా వీటీడే సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. వేములవాడ నుంచి మళ్ళీపోయిన తిరిగి రావాలనుకున్న 20 కోట్ల రూపాయలు కూడా ఓఎస్డీ గారు కూడా సమావేశంలో ఉన్నారు. వారు తిరిగి వెంటనే మంజూరు ఇప్పించడం జరిగింది. దానికి బద్దిపోచం ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఆ డబ్బును ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ లోపల 5 మాసాల క్రితం ఇంతకుముందు మీరు అనుకున్నట్టు అన్నీ కూడా తీర్మానం చేసిన మధ్యలో ఎన్నికల కోడ్ రావడం వల్ల కొంచెం అభివృద్ధి అనేది ఎన్నికల కోడ్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైన సందర్భం గమనించాలని కోరుతూ వారం రోజుల క్రితం గోశాలలో ఉన్నటువంటి పరిస్థితి పైన వార్తలు రాగానే సీఎం ఆఫీస్ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలు పత్రికలు వచ్చినటువంటి అంశాలు పరిగణలోకి తీసుకొని నేను కలెక్టర్ గారు ఈవో గారు సంబంధిత అధికారులందరూ కూడా వెళ్ళి గోశాలకు వెళ్ళి విలేకరులుగా మీరు కూడా ఉన్నారు స్వయంగా చూడడం అప్పుడే అక్కడ ఉన్న పరిస్థితులకు వెంటనే నిధులు మంజూరు కావాలని చెప్పని సీఎం ఆఫీసు మీ అందరికీ వారికి మాట్లాడడం జరిగింది. గౌరవ కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈవో గారిని బై హ్యాండ్ ఫైల్ తీసుకొని పోయి నిధులు మంజూరు తీసుకురావాలంటే 5 రోజుల్లోనే 1,10,00,000 రూపాయలు నిధులు మంజూరు చేయడం వెంటనే అక్కడ బురదను మొరం ద్వారా కూడా మార్పు చేసేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అందులో బలహీనంగా ఉన్నటువంటి 5కు మెగా హెల్త్ క్యాంప్ వెటర్నరీ డాక్టర్ పెట్టినప్పటికీ ఒక 5 ఇబ్బందికరమైన పరిస్థితి జరిగిపోయిందన్న మాట విన్నప్పుడు బాధేసింది. మిగతా వాటిని సంరక్షించాలనే ఆలోచన దేవాదాయ శాఖ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పట్టుదల ఇక్కడ ఏది జరగకూడదు. ఎందుకంటే దేవాలయంకి వచ్చే భక్తులు విశ్వాసం కోడెమొక్క చెల్లించుకుంటారు. అలాంటి కోడలకు వీలైనంతగా మేలైనంతగా వసతి వాటికి గ్రాసము లేదా ఇతరత్ర వాటికి మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనేక మంది అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వారు రావడం స్వయంగా కొన్ని చూడడం జరిగింది. ఈ 1,10,00,000 కాకుండా అదనంగా కూడా 2 పెద్ద షెడ్లు వేయాలని చెప్పిన ఒక నిర్ణయం ఏదైతే తీసుకుని దానికి కూడా నిధులు వెంటనే వారు వెళ్ళినాక ఇస్తారనే భావన. దాంతోపాటు దేవాలయ అభివృద్ధి అంశంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టుదలతో ఉన్నారు. దానికి ప్రత్యేకంగా సీఎంఓ నుంచి వారి సుమారుగా 2 నెలల క్రితం ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా వ్యక్తిగతంగా విజిట్ చేయడం జరిగింది. వచ్చి వారు కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అని ఇమీడియట్గా అప్పుడు మనకి పీక్ సమ్మర్ ఉంది. సో అన్ని ఉష్ణోగ్రతల మధ్య లోపల మనం కోడల్ని కాపాడుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో భాగంగా వారు అప్పుడు ఇమీడియట్గా స్ప్రింక్లర్స్, తర్వాత టెంపరీ షెడ్స్, తర్వాత కావాల్సినటువంటి కర్టెన్స్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేసి కోడల్ని కాపాడుకోవడం జరిగింది. అయితే ఈ కోడలు ఏంటంటే మన దగ్గర సుమారుగా 400 నుంచి 450 వరకు ఉంటే వాటిని మేనేజ్ చేయడం, వాటిని ప్రాపర్గా చూసుకోవడానికి మనకు ఉన్నటువంటి వసతులు సరిపోతాయి. కాకపోతే అవి ఇప్పుడు 1,500 వరకు అవడం జరిగింది. అయినా కానీ వీలైన కాటికి వాటి వయసును బట్టి, వాటికి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని బట్టి, వాటికి ఉన్నటువంటి స్ట్రెంగ్త్ను బట్టి అవి కొత్తగా వస్తే 21 రోజులు క్వారంటైన్లో పెట్టి వాటి ఆరోగ్య స్థితిగతులను చూసి ఆ తర్వాత వాటిని మెయిన్ పూల్లోకి తీసుకురావడం. ఏ కోడలు అయితే చాలా బలహీనంగా ఉన్నాయో వాటన్నిటిని సెగ్రిగేట్ చేయడం వల్ల వాటికి ఆహారం సరిగ్గా అందేటట్టుగా, అలాగే బలంగా ఉన్నటువంటి మాత్రమే ఆహారం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లా సెగ్రిగేట్ చేసేసి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే మనకి వెటర్నరీ డాక్టర్స్ తోటి వాటికి కావాల్సినటువంటి టీకాలు కానీ మందులు కానీ వీటన్నిటిని ఏర్పాటు చేయడం. న్యూట్రిషియస్ ఫుడ్, ఒకవేళ కనుక గ్రీన్ ఫాడర్ దొరకకపోతే మనకు కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది కూడా అవైలబుల్గా పెట్టడం. వాటిని నీట్గా మెయింటైన్ చేయడానికి అవసరమైతే ఒక 50 మందిని రోజు దినవారీ కూలీలుగా మనం తీసుకొని వాటన్నిటిని మనం ఒక పద్ధతిగా పెట్టడం. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌ డంగ్ని మనం ఒక ప్రాపర్ యూసేజ్లో మార్చుకోవడానికి మనం బయోగ్యాస్ ప్లాంట్ పెట్టడం. ఈ బయోగ్యాస్ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీని మనకు అటు హాస్పిటల్కి ఇటు మనకు ఉన్నటువంటి గోశాలకి వాడుకోవడం. ఇట్లా అనేక చర్యలు తీసుకున్నా కానీ ఇంకా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉండడం అనేటువంటిది గమనిస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వారు ఈ రోజు నన్ను ఎన్నో సేవా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు చేస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు గవర్నర్ నాగేశ్వరరావు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో తన కార్యవర్గ సమావేశం భరత్ కుమార్ అజయ్ జైన్ అధ్యక్షతన ప్రమాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శైలేంద్ర, సుమన్ కుమార్, యోగేష్, కేవి సుబ్బారెడ్డి, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకంతా హాస్పిటల్ కాడ
భోజన సదుపాయాలు కల్పించడం జరిగింది. మరి అట్లాగే ఏవైతే ఈరోజు ఫ్లడ్స్ వచ్చినప్పుడు నెల్లూరులో $10,000 అక్కడ మరి పేదవాళ్ళు ఎవరైతే నష్టపోయినారో వాళ్ళకంతా నిత్యావసర సరుకులు వస్తువులు అందించడం జరిగింది. మరి అట్లాగే ఏవైతే ఈరోజు ప్రజలు మరి అంధత్వ నివారణ కోసం అట్లాగే డయాబెటీస్ అతి పెద్ద వ్యాధిగా ఈరోజు ప్రపంచంలో కనపడుతుంది, దాని నివారణ కోసం అట్లాగే చైల్డ్హుడ్ క్యాన్సర్ని నివారించడం కోసం మరి ఇటువంటి అనేక గ్లోబల్ కాజెస్ తీసుకుని మరి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తూ ఉంది. అందుకే లైన్ లీడర్స్ అంటే ఏ ఆఫీసర్ అయినా ఏ ప్రభుత్వమైనా మరి ఖచ్చితంగా వాళ్ళతో కలిసి పనిచేయాలి అనేది ఇక్కడికి వచ్చిన కొత్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ను కూడా మా లైన్ లీడర్స్ లయన్స్ క్లబ్ తరఫున కలిస్తే ఖచ్చితంగా రెడ్ క్రాస్ మీరు కలిసి పేదలకు సహాయ సహకారాలు అందించడని జిల్లా కలెక్టర్ కూడా ప్రశంసించడం నిజంగా మేమందరం లయన్స్ క్లబ్లో పనిచేసినందుకు మేమంతా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా పేదవాళ్ళ కోసం అనేక సేవలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. లాంగ్ లీవ్ లయనిజం. ప్యాపిలి మండలంలోని కౌల్పల్లి గ్రామంలో సోమవారం జరిగిన పెన్షన్లను పంపిణీ చేసిన డోన్ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్, టీడీపీ జిల్లా నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, ఆర్ఈ రాఘవేంద్ర గౌడ్, ఆర్ఈ నాగరాజ్ గౌడ్, తెలుగుదేశం పార్టీ నాయకులు నాగిరెడ్డి శివారెడ్డి, రమేష్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పెద్ద వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రామా రామా ఎనికిలా కొంచెం బాగా తీసుకోవాలంటే ఈ పెద్దమ్మ చెప్పు కూర్చో. ఓకే సార్ చెప్పు చెప్పు నీ పేరు చెప్పు చెప్పు గట్టి చెప్పు వచ్చారు చెప్పు చెప్పు నీ పేరు సార్ నాది గట్టి మాట్లాడు బాగా మాట్లాడతాయి. పట్టుకో ఇట్లా ఇట్లా గతంలో ఏమి ఇస్తాను చెప్పు. ఇప్పుడు 7,000 ఇస్తున్నారు స్వామి మీ పాదాల దయ వల్ల. గతంలో 3,000 ఇచ్చిండేది. మరి ఇది బాగుంది కదా, బాగుంది. మన ప్రకాశ్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పాలి కదా. మరి ప్రభుత్వానికి మేము అండగా మీకు అన్ని రకాలు ఉంటాం. రైతులు గారికి అది కూడా ఎవరి కింద డిక్లరేషన్ డబ్బులు ఇస్తాను కూడా అని చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీకు అన్న మేము ఉంటాం. ఆకస్మికంగా వరదల్లో కొట్టుకుపోయిన కుటుంబం. పూణే సమీపంలోని లోనావాలా వద్ద బూషి డ్యామ్ బ్యాక్ వాటర్ ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయి గల్లంతైన కుటుంబం. 4 పిల్లలతో సహా కనీసం 5 మంది వరకు కొట్టుకుపోయారని సమాచారం. ఇప్పటి వరకు 3 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.
తేజోమయానంద స్వామీజీ 74వ జన్మదిన వేడుకలు కర్నూలులోని చిన్మయ మిషన్లో ఘనంగా నిర్వహించారు. స్వామీజీ జన్మదినం సందర్భంగా చిన్మయ మిషన్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గొని ఆధ్యాత్మిక శక్తి గురించి వివరించారు. నిత్యం దైవ చింతన, భగవంతుని శ్లోకాలు పలకడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన ఆధ్యాత్మిక పుస్తకాలను పంపించేశారు. ఈ కార్యక్రమంలో సుప్రేమానంద సరస్వతి, విజయ్ కుమార్ రెడ్డి, నగ్నూరు శ్రీనివాస్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో అందుకని ఈరోజు మనం అందరం కూడా పూజ్య గురూజీ వారి యొక్క ప్రతిమని ఇక్కడ ఏర్పాటు చేసుకుని స్వామీజీ వారు ఉన్నారు. ఓకే, స్వామీజీ వారు ఉన్నారు కాబట్టి వారి యొక్క ఆయుష్ ఇంకా పెరగాలి. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా మరి లోకానికి హితస్సు. ఎందుకంటే పూజ్య స్వామి తేజమయంద వారి యొక్క ఒక బర్త్డే సాంగ్ ఉంది సార్ సంస్కృతిలో, చాలా ఎక్సలెంట్ సాంగ్ అనమాట. దాంట్లో ఏంటి అంటే పుణ్యకర్మన కీర్తిమర్జయ జీవనం తవ భవతు సార్థకం అంటారనమాట. అంటే 100 years ఆయన అంటే జీవించాలి. ప్రతి మనిషి కూడా దాంట్లో కూడా ఆనందంగా జీవించాలి అనమాట. ఒక్క లైన్ పాడదామా అందరూ కలిసి? రెడీ. మెట్ట ప్రాంత దళిత నాయకుల ఐక్య సమావేశం స్థానిక కత్తిపూడి మాజీ సర్పంచ్ దువ్వడ సల్మాన్ రాజ్ అధ్యక్షతలో ప్రముఖ మాల మహానాడు జాతీయ మాజీ అధ్యక్షులు మరియు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ మాజీ సభ్యులు ధనారాశి శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఏ పార్టీ అంబేద్కర్ ఆలోచనల విధానానికి, దళిత వ్యతిరేక విధానానికి శ్రీకారం చుట్టిన ఏ పార్టీని ఎవరిని ఉపేక్షించే పని లేదు. ఉద్యమాలకు సిద్ధం పడతాం. అదేవిధంగా ఎలక్షన్ ముందు నుండి కూడా విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ మరియు కాకినాడ ఎమ్మెల్సీ ఆనంద్ బాబు డ్రైవర్ హత్య విషయంలో కానీ, ఇంతవరకు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం కానీ ఈ కేసులు ప్రత్యేకమైనవిగా పరిగణించకపోవడం శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, మానభంగాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించి ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసి దళితులపై దాడులు చేసిన దోషులను కఠినంగా శిక్షించి దళితుల పక్షాన ఈ ప్రభుత్వం ఉన్నది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్లను పునరుద్ధరించి గతంలో ఉన్న రుణాలను రద్దు చేసి కొత్తగా రుణాలను మంజూరు చేయవలసిందిగా కోరడమైనది. ఆఖరిగా దళిత గిరిజనుల వారు వారి సమస్యలపై చర్చించలేకుండా చేయడం కోసం, తప్పుదారి పట్టించడం కోసం ఎస్సీ వర్గీకరణ లాంటి కుతంత్రాలు చేస్తే తిప్పికొట్టడానికి దళిత గిరిజనులు సిద్ధంగా ఉన్నారని ఈ సమావేశంలో అన్నారు. మెట్ట ప్రాంతంలో దళిత నాయకులు అందరూ కూడా సమావేశమై దళిత యువకులను అంబేద్కర్ ఆలోచన విధానం మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఇక్కడ కత్తిపూడిలో సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి పెద్దలు, నాయకులు, సోదరులు అన్న శ్యామ్ సుందర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ హృదయపూర్వక జయములు. ఈరోజు కత్తిపూడిలో దళితులందరూ ఐక్యంగా ఉండాలని, అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వాలు చేస్తున్న మోసాలని తిప్పుకొట్టవలసిన అవసరం ఉందని, ప్రభుత్వాలని మెడలు వంచైనా సరే మనకు రావాల్సిన రాయితీలు కానీ, మనకు రావాల్సిన మిగిలిన కార్యక్రమాలన్నీ చేయించుకోవడానికి సంఘటితం కావాలని చెప్పి దళితులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కత్తిపూడిని ఒక వేదికగా చేసుకొని ఈ కార్యక్రమానికి డాక్టర్ ఆనంద్ అలాగే డాక్టర్ సల్మాన్ రాజులు అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని అందరినీ నడిపినందుకు వారికి మరీ ఉదయపూర్వక జైభీములు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి జైభీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. డాక్టర్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ 21వ వార్డు పార్థసారథి నగర్ నందు గల టీజీ వెంకటేష్ ఐఎంఏ భవన్లో డాక్టర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేత్తారెడ్డి మరియు రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్.
కర్నూలు నగరంలోని సుశీల నేత్రాలయ సాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాలతి మాట్లాడుతూ మా సిరి సేవ సమితి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మనీషా, లీల, సుశిష్ణ, అనుషారెడ్డి, సునీత, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు మాసిరి సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారి సార్ దగ్గర సుశీల నేత్రాలయం తరఫు నుంచి ఉచిత కంటి వైద్య శిబిరం మాసిరి సేవా సమితి తరఫున పదవస్థ నిరీక్షణాప వీధిలో ఏర్పాటు చేయడం అనేది. ఈరోజు ఈ కార్యక్రమానికి మేము మాసిరి సేవ తరఫున ఇలాగ సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు ఈ సార్ గారితో కన్సల్ట్ అయ్యి ఇక్కడ ఏరియాలో ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఈ మాసిరి సేవా సమితి అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు మా అన్నయ్య రవిశంకర్, మా భర్త గారు, మా తమ్ముడు, ఈ టీంలో మాకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉన్నారు. దీనికి అందరూ సహకారం అందిస్తున్నారు. ఇలాగ మేము మంచి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు కూడా ఇలాగే చేస్తుంటామనుకున్నాం. ఈరోజు అనుకున్న సంఖ్యలో 25 మంది వరకు ఇప్పటి వరకు వచ్చారు. ఇంకా సమయం ఉంది కాబట్టి వచ్చే సంఖ్య పెరుగుతుంది. వాళ్ళకి ఉచితంగా కళ్ళద్దాలు అందజేయడం జరుగుతుందండి. ఆపరేషన్ చేయాలా అనుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వస్తే సుశీల నేత్రాలలో సార్ వాళ్ళు ఉచితంగా ఆపరేషన్ చేస్తామన్నారు. మా సేవా సమితి తరఫున ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని ప్రభుత్వం భూములను కొందరు స్వార్థపరుదులు దర్జాగా కబ్జా చేసుకుని యథేచ్ఛగా ప్లాట్లుగా వేసుకుని విక్రయం చేస్తూ దోచుకుంటున్నారు. ఇందులో భాగంగానే మండల పరిధిలోని కుంకనూరు గ్రామ రెవెన్యూ పరిధిలో గల దేవనకొండ టర్నింగ్ దగ్గర సర్వే నెంబర్ 597 ఇది గతంలో సర్వీస్ ఇనాం భూమిగా ఉండేది. ఇది కొంతమంది అక్రమంగా సబ్ డివిజన్ల పేర్లతో విక్రయం చేశారు. ఈ భూమిని లేఅవుట్ చేసి ప్లాట్ల రూపంలో అమ్ముకొని లక్షలు సంపాదించుకుంటున్నారు. అలాగే 597 సర్వే నెంబర్కు పక్కలో ఉన్న 591 పోరంబోకు భూమి 6 ఎకరాల 59 సెంట్లు ఉంది. ఈ భూమిని కూడా 597 పేరుతో అమ్ముకొని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రజలను మోసం చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు దౌర్జన్యంగా ఫ్లాట్లోకి వెళ్తుండగా విషయం తెలుసుకున్న దళిత నాయకులు ముక్కుముడిగా వెళ్లి అడ్డుకున్నారు. దాదాపు 2 గంటల పైగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడ పరిస్థితులు అదుపు చేశారు. అయితే ఇక్కడ ప్రభుత్వం భూమిని కబ్జాదారులకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులు ఈ భూమిని స్వాధీనం చేసుకుని విద్యార్థులకు మోడల్ స్కూల్ లేదా ఆట స్థలానికి కేటాయించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
వాళ్ళదే ఉండాలి వాళ్ళది ఉండాలి అందరూ ఆశపడి ఇది పరం పోగే నీ పట్టపు మాదుకుండా దాంట్లో ఒక సొంత కొట్టు మరి అమ్మారో ఊరికి ఎవడైనా ఆర్డర్ ఇచ్చిండ్రా మీరు కొనేరు రైట్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.